హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మంచి రెసిపీ చూపిస్తున్నానండి. సొరకాయ ఉల్లి కారం. మీ అందరికీ మంచి రుచికరమైన రెసిపీ అండి ఇది. ఎందుకంటే మనకి సొరకాయ కూడా హెల్త్కి చాలా మంచిది. మీరు వీక్లీ ఒక్కసారైనా ఈ సొరకాయని మీరు ఈ విధంగా ట్రై చేసి చూడండి. ఈ ఉల్లి కారంతో చాలా రుచిగా ఉంటుంది. రైస్లోకైనా రోటీలోకైనా ఎక్సలెంట్ రెసిపీ అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, ముందుగా మీరు లేత సొరకాయ తీసుకొచ్చుకొని పైన తొక్కంతా తీసేసి కడిగి ఇలా సన్న ముక్కలు కట్ చేసి పెట్టేసుకోండి. ముక్కలు కట్ చేసిన తర్వాత ఒక బౌల్లో ముందుగా ఈ సొరకాయ ముక్కలకి ఉప్పు పసుపు వేసి ఒక 5 నిమిషాల పాటు అలా ఉంచేస్తే ఇందులో ఉండే వాటర్ అంతా మనకి బయటకు వచ్చేస్తుందండి. మీరు ఉప్పు పసుపు కలిపేసి అలా ఉంచేయండి. మూత పెట్టేసి ఒక 5 నిమిషాల పాటు. ఈ సొరకాయ ఉల్లి కారం చేసేటప్పుడు మనకి సొరకాయ ముక్కల్లో ఎక్కువగా వాటర్ లేకుండా ఉంటే మంచిదండి. ఎందుకంటే వాటర్ లాగా అయిపోతుంది ఆ కూర, మనకి దగ్గరికి అవ్వదన్నమాట. అందువల్ల ఈ ఉప్పు పసుపు వేసి అలా ఒక 5 నిమిషాలు మూత పెట్టేసి ఉంచేయండి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని దాంట్లో మీరు మినపప్పు అలాగే శనగపప్పు 1 స్పూన్ వేసుకోండి. శనగపప్పు 1 స్పూను అలాగే మినపప్పు 1 స్పూన్ వేసుకొని దోరగా ఫ్రై చేసుకోండి. మాడకుండా మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి. ఇలా కొంచెం వేగిన తర్వాత దీంట్లో మీరు ధనియాలు కూడా 1 స్పూన్ వేసుకోండి. ఇది మనం పౌడర్ లాగా తయారు చేసి పెట్టుకోవాలండి. ఒకవేళ మీకు ఈ పప్పులన్నీ కూడా ఈ ఉల్లిపాయలతో కూడా మనం గ్రైండ్ చేసి పేస్ట్ లాగా చేసుకొని పక్కన పెట్టేసుకోవచ్చు. అలాగే జీలకర్ర కూడా 1 స్పూన్ వేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. ఇది మీరు వాటర్ వేసి మనం ఒక పేస్ట్ లాగైనా తయారు చేసుకోవచ్చు, లేదంటే పౌడర్ లాగైనా తయారు చేసుకొని పెట్టేసుకోవచ్చు అండి. ఎలా వేసినా కూర రుచి ఏం మారదు. ముందుగా ఇలా ఫ్రై చేసి ఈ పప్పులన్నీ కూడా చల్లారనివ్వండి. చల్లారిన తర్వాత 1 స్పూన్ ఆయిల్ వేసుకోండి. దీంట్లో అదే కళాయిలో మనం 1 స్పూన్ ఆయిల్ వేసుకొని దీంట్లో ఉల్లిపాయలు ఒక 4-5 ఉల్లిపాయలు, చిన్నవైతే 4, మీడియం సైజు అయితే ఒక 3 తీసుకోండి. తీసుకొని మీరు ఫ్రై చేసుకోండి. ఒక గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఉల్లిపాయలని ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై చేసిన తర్వాత ఒక 10-15 ఎండుమిర్చి తీసుకోండి. మనం ఎందుకంటే సపరేట్ కారం దీంట్లో వేయం కాబట్టి మనం ఈ ఎండుమిర్చి కారాన్ని కర్రీలో వేసుకుంటాం కాబట్టి ఒక 10-15 తీసుకొని వేసేసుకోండి. స్పైసీగా కూడా ఉంటుంది. అలాగే ఒక టమాటా కట్ చేసి వేసేసుకోండి. ఇది కూడా మనం పేస్ట్ లాగా తయారు చేసుకోవాలండి. ఇలా వేయించి చల్లార్చి మీరు కొద్దిగా ఒక 2 నిమిషాలు అయితే హై ఫ్లేమ్లో పెట్టేసుకుంటే త్వరగా వేగిపోతాయి. అలాగే టమాటా ముక్కలు కూడా ఉడికిపోతాయి మనకి ఈజీగా. దీంట్లోనే చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు, అలాగే ఒక 4-5 వెల్లుల్లిపాయలు, కొద్దిగా బెల్లం వేసుకోండి. మరీ ఎక్కువగా వేయకండి, చిన్న ముక్క బెల్లం వేసుకోండి. ఎందుకంటే తియ్యగా అయిపోతుంది మళ్ళీ కూర. ఇవన్నీ చల్లారనివ్వండి. వేగిన తర్వాత ఇలా కొద్దిగా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మీరు పక్కన పెట్టేసి చల్లారనిచ్చి మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, ఈ విధంగా మనకి ఫ్రై అవ్వాలి. ముందుగా మీరు మిక్సీ బౌల్లో ఈ పప్పు దినుసులన్నీ కూడా ఫ్రై చేసుకోండి, మిక్సీ పట్టేసుకోండి. ఆ తర్వాత మనం ఉల్లి కారం పట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఆ తర్వాత ఈ ఉప్పు పసుపు కలిపి ఉంచిన సొరకాయ ముక్కల్లో వాటర్ అంతా తీసేయండి. తీసి ఒక ప్లేట్లో సపరేట్ పెట్టేసుకోండి. అంటే ఇది కూర తయారు చేసే ముందు రెడీగా పెట్టేసుకోండి. మనం కూర ఇవన్నీ తయారు చేసుకునే లోపు సొరకాయ ముక్కలు అన్నవి బాగా నల్లగా అయిపోతాయండి. అందువల్ల మీరు ఇలా ఉప్పు పసుపు కలిపి ఉంచేసి వాటర్ అంతా తీసేస్తే ముక్కలు మనకు కొంచెం డ్రైగా ఉంటాయి. కర్రీ కూడా అంతగా వాటర్ లాగా అవ్వకుండా ఉంటాయి. ఇప్పుడు కళాయి పెట్టేసుకొని దాంట్లో ఒక 2-3 స్పూన్లు ఆయిల్ వేసుకోండి. ఈ ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆవాలు 1 స్పూన్ వేసుకోండి. అలాగే జీలకర్ర 1 స్పూను,
ఇవి కొద్దిగా వేగిన తర్వాత పచ్చిమిర్చి ఒక 2-3 కట్ చేసి వేసేసుకోండి. ఇది మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు పచ్చిమిర్చి, లేదంటే అవాయిడ్ చేయొచ్చండి. ఇవన్నీ కొంచెం ఫ్రై అవ్వనివ్వండి. ఫ్రై అయిన తర్వాత దీంట్లో మనం వాటర్ పిండేసి పెట్టుకున్న సొరకాయ ముక్కల్ని వేసేసుకోవాలి. వేసిన తర్వాత దాదాపు మనం ఒక 10 నిమిషాల పాటు మూత పెట్టేసి లో ఫ్లేమ్లో అలా ఉంచేస్తే ముక్కలన్నీ కూడా మెత్తగా ఉడికిపోతాయి. ఓకేనా ఫ్రెండ్స్, ఈ విధంగా కొంచెం కలిపేసి మీరు మూత పెట్టేసి అలాగే ఉంచేయండి. ఒక 10 నిమిషాలు మనం మీడియం ఫ్లేమ్లో కానీ లో ఫ్లేమ్లో కానీ ఉడికించుకోవాలి. ఈలోపు ఇలా మనం ఆనియన్ పేస్ట్ని ఇలా తయారు చేసి పెట్టేసుకోండి. మధ్య మధ్యలో కలుపుతూ సొరకాయ ముక్కలు ఉడికాయో లేదో చూసుకుంటూ ఉండండి. మనం ఉప్పు ముందుగా వేసాం కాబట్టి కొంచెం టైం పడుతుందండి సొరకాయ ముక్కలు ఉడకడానికి. మీరు కానీ ఉప్పు వేయకుండా ఉడికించుకుంటే తొందరగా ఉడికిపోతాయి సొరకాయ ముక్కలు అన్నవి. మనకి ఉడకడమే టైం పడుతుందండి. ఒక 10 నిమిషాలు లో ఫ్లేమ్లో పెడితే సొరకాయ ముక్కలు ఉడికిపోయాయంటే కర్రీ రెడీ అయిపోయినట్టే. పెద్ద పనేం కాదండి. మనం ఆనియన్ పేస్ట్ రెడీ పెట్టేసుకొని ఆ పప్పులన్నీ పౌడర్గా కానీ పేస్ట్ లాగా కానీ తయారు చేసి పెట్టుకుంటే మనకి ఈజీ అవుతుంది. మన పెద్ద పని అని ఏమనుకోవద్దండి. చూసారు కదా, ఈ విధంగా చూడండి ఉడికాయో లేదో మధ్య మధ్యలో చూస్తే మీకు అర్థమవుతూ ఉంటుంది. చూసారు కదా, ఇప్పుడు కంప్లీట్గా మనకి ముక్కలన్నీ ఉడికిపోయాయి. ఇప్పుడు మనం తయారు చేసి పెట్టుకున్న పేస్ట్ని దీంట్లో వేసేసుకోవాలి. ఉల్లిపాయలు, టమాటా, ఎండుమిర్చి, అలాగే చింతపండు, వెల్లుల్లిపాయలు, కొద్దిగా బెల్లం వేసి పెట్టుకున్నాం. మనం ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్న పేస్ట్ని దీంట్లో వేసేసుకోవాలండి. చాలా సింపుల్. మనం ఏం పెద్ద ఐటమ్స్ ఏం వేయట్లేదు. మనం ఉల్లికారం అన్నాం కాబట్టి మెయిన్ పేస్ట్ అన్నమాట ఇది తయారు చేసి పెట్టేసుకొని ఇందులో కలిపేసుకొని చివరిగా మనం కొద్దిగా ఉప్పు కూడా వేసేసుకుందామండి. దీంట్లో ఉప్పు మనం కొద్దిగా వేసాం కాబట్టి స్టార్టింగ్లో మరికొంత ఉప్పు కూడా పడుతుంది. మరి చింతపండు కూడా ఎక్కువగా వేసుకోకండి. చిన్న నిమ్మకాయ సైజు కంటే కొంచెం తక్కువ వేసుకోండి. ఎందుకంటే మనకి పుల్లగా అయిపోతుంది కర్రీ అన్నది. జాగ్రత్తగా చూసి వేసేసుకోండి. ఈ పేస్ట్ కలిపిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న పొడిని కూడా దీంట్లో వేసేసుకోండి. ఒక 2-3 స్పూన్లు వేసేసుకోండి. మనకి ఇప్పుడు ఇది వేసిన తర్వాత కర్రీ రెడీ అయిపోయినట్టేనండి. ఎక్కువసేపు ఉడకాల్సిన ఏం పనేం లేదు. మీరు కావాలంటే కొద్దిగా అక్కడక్కడ కొంచెం నీళ్లు చల్లేసి ఒక్కసారి మూత పెట్టేశారంటే ఈ పచ్చివాసన అన్నది కంప్లీట్గా పోయి ముక్కలన్నిటికి కూడా ఈ గ్రేవీ అన్నది పడుతుందండి. ఒక 5 నిమిషాలు మూత పెట్టేసి అలా ఉంచేయండి. ఓకేనా ఫ్రెండ్స్, ఈ విధంగా మనకి కర్రీ రెడీ అయిపోయింది. చివరిలో కొత్తిమీర వేసేసుకొని మీరు ఈ కర్రీని వేడి వేడి అన్నంలోకి తినేయచ్చు. అలాగే పూరీలోకైనా రోటీలోకైనా మనకి పుల్కాలోకైనా చాలా బాగుంటుందండి. మనకి పరోటాలు చేసుకుంటాం కదా ఆయిల్ లేకుండా, అటువంటి ఈ పరోటా కూడా చాలా బాగుంటుంది. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి ఈ సొరకాయ ఉల్లి కారాన్ని. ఓకేనా ఫ్రెండ్స్, మీ అందరికీ కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. లైక్స్ మాత్రం తప్పకుండా చేయండి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, మంచి కామెంట్ కూడా పెట్టండి. అందరికీ వెరీ వెరీ థ్యాంక్ యూ అండి. నా రెసిపీస్కి మరింత సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఓకేనండి, అందరికీ వెరీ వెరీ థ్యాంక్ యూ అండి.